హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఇవి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఫిబ్రవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండి. సో ఇటీవల మరణించిన ఆల్ ఇండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్ ఎవరు? డాక్టర్ జోలపాలెం అండి. సో ఆల్ ఇండియా రేడియో మొదటి మహిళా న్యూస్ రీడర్ డాక్టర్ జోలపాలెం మంగమ్మ. 92 ఏళ్ళండి ఆమెకి. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఫిబ్రవరి 1న కన్నుమూశారండి. మంగమ్మ సుబ్బన్న లక్ష్మమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 12న జన్మించారు. 1952లో ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్గా చేరి 10 ఏళ్ల పాటు ఆ ఉద్యోగంలో ఉన్నారు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో అనేక పుస్తకాలు రాసిన ఆమె 2002లో తెలుగు అకాడమీ నుంచి ఉగాది పురస్కారం అందుకున్నారు. దాని తర్వాత కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం విశిష్ట పురస్కారాలు పొందారు. నెక్స్ట్, బడ్జెట్లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వేలకు ఎంత నిధులు కేటాయించింది? ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రైల్వేలకు కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు కేటాయించింది? సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు ఎన్ని కేటాయించిందండి? 3,406 కోట్లండి. సో ఇందులో వచ్చేసి విజయవాడ, అమరావతి, గుంటూరులను కలుపుతూ 106 కిలోమీటర్ల మేర నిర్మించే అమరావతి రైలు మార్గానికి 2,680 కోట్లండి. నెక్స్ట్, తెలంగాణకు వచ్చేసి 1,729 కోట్లండి. ఆంధ్రాకు వచ్చేసి 3,406 కోట్లు. ఓకే. నెక్స్ట్, తూర్పు నావికా దళం, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు ఎక్కడ జరిగాయి? విజయవాడలో జరిగాయండి. సో విజయవాడ పున్నమి ఘాట్లో ఫిబ్రవరి 2 నుంచి 4 వరకు 3 రోజుల పాటు తొలిసారి నౌకాదళ విన్యాసాలు జరిగాయి. తూర్పు నావికాదళం, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ విన్యాసాలు నిర్వహించాయి. నౌకాదళంపై యువతలో ఆసక్తి పెంచే ఉద్దేశంతో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు విజయవాడలో. నెక్స్ట్, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధురాలు ఇటీవల మరణించారు. ఆమె పేరేమిటి? సామ్రాజ్యం గారండి. సో విశాఖకు చెందిన స్వాతంత్ర సమరయోధురాలు రాచర్ల సామ్రాజ్యం ఫిబ్రవరి 6న కన్నుమూశారు. రాజమహేంద్రవరంలో గోపరాజు వెంకట సుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు 1919లో జన్మించిన సామ్రాజ్యం 1932లో కాకినాడ రామారావుపేటకు చెందిన రాచర్ల రామచంద్రరావును వివాహమాడారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1944లో విజయవాడలో అరెస్ట్ అయి 6 నెలల పాటు రాయవెల్లూరు జైల్లో ఉన్నారు. సో 1972లో ఆమెను తామరపత్రంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించిందండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పోలీస్ సంస్కరణల్లో భాగంగా కోటి 10 లక్షల రూపాయలతో మోడల్ పోలీస్ స్టేషన్ను ఎక్కడ నిర్మించారు? సో ఆంధ్రప్రదేశ్లో మోడల్ పోలీస్ స్టేషన్ ఎక్కడ నిర్మించారండి? గుంటూరులో. సో ఇది వచ్చేసి ఫిబ్రవరి 6న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారండి. ఇందులో పనిచేసే కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు కాకి డ్రెస్ కాకుండా ముదురు నీలిరంగు ప్యాంటు, లేత నీలిరంగు షర్టు డ్రెస్ కోడ్ను పాటిస్తారు. వారి షర్టుపై ఐఆమ్ ఏ కాప్ అనే రేడియం స్టిక్కర్ ఉంటుంది. మహిళా కానిస్టేబుల్ కాకి చీరపై ముదురు నీలిరంగు కోటు ధరిస్తారు. సిబ్బందికి బాడీ వార్న్ కెమెరాలు అందించారు. నెక్స్ట్, అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 90వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ 91వ వార్షిక సదస్సు ఎక్కడ జరిగింది? తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు జరిగిందండి. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 300 మంది వీసీలు పాల్గొని స్వాతంత్రానంతరం ఉన్నత విద్యారంగంలో మార్పులు, సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై చర్చించారు. టిబెట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ స్టడీస్ మాజీ వీసీ ప్రొఫెసర్ శాంతోంగ్ రిన్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
నెక్స్ట్. సో, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ మహిళా పార్లమెంటు సదస్సు ఎక్కడ జరిగింది? సో, ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు వచ్చేసి విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద జరిగిందండి. ఇది ఫిబ్రవరి 10-12 వరకు 3 రోజుల పాటు ఈ సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామా, ప్రముఖ గాంధేయవాది ఇలా భట్, బంగ్లాదేశ్ పార్లమెంట్ స్పీకర్ షిరీన్ షార్మిన్ చౌదరి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చట్టసభల్లో మహిళా సభ్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన మహిళలు సదస్సులో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించారు. నెక్స్ట్. ఇటీవల ఐటీ దాడుల్లో పట్టుబడిన శేఖర్ రెడ్డిని టీటీడీ పాలక మండలి నుంచి తప్పించి ఖాళీ అయిన ఆ స్థానంలో ఎవరిని నియమించారు? సో, ఇటీవల ఐటీ దాడుల్లో పట్టుబడ్డారని శేఖర్ రెడ్డి గారు. సో, ఆయన్ని టీటీడీ పాలక మండలి నుంచి తప్పించేసి ఆయన ప్లేస్‌లో సుధా నారాయణమూర్తిని గారు తీసుకున్నారండి. సో, ఈ సుధా నారాయణమూర్తి గారు వచ్చేసి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి గారి సతీమణి అండి ఈమె. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా నారాయణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ పాలక మండలి సభ్యురాలుగా నియమితులయ్యారు. ఈ మేరకు ఫిబ్రవరి 9న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఐటీ దాడుల్లో పట్టుబడిన శేఖర్ రెడ్డిని టీటీడీ పాలక మండలి నుంచి తప్పించారు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని కొత్త మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేసింది? ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని కొత్త మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 14న ఉత్తర్వులు జారీ చేసింది. 33 కరువు మండలాలండి. సో, 2016 ఖరీఫ్‌లో తీవ్ర కరువు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పట్లో 268 మండలాల్ని కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. సో, అదే 2017లో వచ్చేసి 33 అండి. క్షేత్రస్థాయి పరిస్థితులపై కలెక్టర్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను మరోసారి పరిశీలించిన ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో 13, ప్రకాశం జిల్లాలో 10, శ్రీకాకుళం జిల్లాలో 4, విజయనగరం జిల్లాలో 6 మండలాలను కరువు ప్రాంతాల జాబితాలోకి చేర్చింది. సో, ఇది కూడా వచ్చేసి 2016 అండి. సారీ 17 అని చెప్పాను. 2016లోనే ఖరీఫ్‌లో ప్రకటించిన దుర్భిక్షాల మండలాల సంఖ్య 301కి చేరింది. ఇంతకుముందు 268 ఉండేయండి. ఇప్పుడు 33 యాడ్ అయ్యి టోటల్‌గా 301 అయ్యాయి. నెక్స్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఎంత వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆమోదించింది? 2858 కోట్లండి. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ 2017-18 సంవత్సరానికి గాను 2858 కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి 14న ఆమోదించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో హుండీ కానుకల ద్వారా 1110 కోట్లు రావచ్చని అంచనా వేసింది. 2016-17 టీటీడీ బడ్జెట్ 2678 కోట్లండి. నెక్స్ట్. ఫిబ్రవరి 14న సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్రంలో కొత్తగా ఎన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? ఫిబ్రవరి 14న సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాష్ట్రంలో కొత్తగా ఎన్ని అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది? టోటల్‌గా 3 అండి. ఫిబ్రవరి 14 సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొత్తగా 3 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అవి వచ్చేసి అనంతపురం, కర్నూలు, గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. చంద్రన్న బీమా కింద కార్మికులకు అదనంగా 30,000 పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. సో, ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినవండి ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.